అయితే ఇప్పుడు ఫస్ట్ ఫిలింకే ఈ రేంజ్ రెస్పెక్ట్ అనేది ఎర్న్ చేయగలిగారు కదా, మరి నెక్స్ట్ అంతే రెస్పెక్ట్ఫుల్గా మీ డాడీ తోటి, మీ చిరంజీవి గారితో, చరణ్ గారితో, అల్లు అర్జున్ గారితో, వర్ణన్నతో ఎప్పుడు ఏముంది లైనప్ నెక్స్ట్? చెప్పలేనండి నేను, బట్ ఉంటుంది బట్ కదా. ఉంది. అంటే అప్పుడు మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే డెఫినెట్లీ. అంటే నేను చెల్లి కాబట్టి లేకపోతే నీ డాటర్ కాబట్టి నేను చెయ్యాలి అని కాదు, జెన్యున్గా నాకు వచ్చింది ఏదన్నా కథ డైరెక్టర్స్ ఇలా అంబిషియస్గా మా ఫ్యామిలీలో ఎవరికైనా చెప్పాలి అనిపిస్తే అది నాకు కూడా కరెక్ట్, ఏదో నా ద్వారా వెళ్తే త్వరగా వస్తుంది అని కాకుండా నాకు కూడా ఆ జెన్యూనిటీ కనిపిస్తే అండ్ నాకు నమ్మకం ఉండాలి. వాళ్ళ చాలా పెద్ద హీరోస్, వాళ్ళతోటి నేను హ్యాండిల్ చేయగలుగుతాను యాజ్ అ ప్రొడ్యూసర్ అని నాకు నమ్మకం వచ్చినప్పుడు 100% వెళ్తే ప్రొడ్యూసర్గా అదే కదా మీకు ఉండాల్సిన నమ్మకం. ఎందుకంటే డైరెక్టర్స్ ఖచ్చితంగా వస్తారు మంచి కథ. అదే అన్న, ప్రొడ్యూసర్ మీరు ప్రిపేర్డ్ కదా, ప్రిపేర్డ్. మీరు అడిగితే ఎవరు కదా అంటారు. అదే అంటున్నాను, అలా అనకూడదు కాబట్టి నన్ను చూడకూడదు అసలు. నేను అనేది అదేనండి. బట్ కాకపోతే ఏంటంటే నిహారిక తెచ్చింది అని అంటే నేను అంటాం అదే క్రెడిబిలిటీ మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా రావాలి అంటున్నాను నేను. అది వచ్చింది అంటున్నాను నేను అన్న. ఈ సినిమా ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ఇప్పుడు జస్ట్ కమర్షియల్గా హిట్ అయి ఉంటే కనుక ఆ క్రెడిబిలిటీ ఉండదు. బట్ అది నేను ఆ రోజు నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ రోజు నుంచి ఆ రెస్పెక్ట్ అనేది స్టెప్ బై స్టెప్ పైకి తీసుకెళ్తుంది కదా. సో ఇఫీలో ఆ రోజు చిరంజీవి గారు చెప్పిన మాట ఈ రోజు నిజమైంది. ఏది ఇఫీలో తెలుగు సినిమాలు లేవన్నారు, అది మీరు ప్రూవ్ చేసి చూపించారు మన తెలుగు సినిమాలు కూడా ఉంటాయని చెప్పేసి. సో ఆ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది కదా అనేది నా ఒపీనియన్. ఎస్. మరి ఇంట్లో ఈ మధ్య కాలంలో ఎలా మారింది డామినేషన్స్ అవన్నీ కూడా? డామినేషన్స్ ఎవరికి డామినేషన్? ఎందుకంటే మొన్నటి వరకు మీరే క్వీను, ఇప్పుడు మా బుడ్డోడు వచ్చేసాడు. అదే అంటున్నా. లేదు ఇంకా నేను ఎంత అండి, నేను జస్ట్ అత్త పనులు చేసి పెట్టి, ఇప్పుడు ఇంకా బేబీ కాబట్టి ఇట్స్ ఓకే. వన్స్ హీ స్టార్ట్స్ వాకింగ్ ఆర్ క్రాలింగ్ నా పరిస్థితి అర్థమైపోయింది అప్పటికే. ఏంటి అంటే మొత్తం టోటల్ మీ చేతుల్లో పెట్టేశారు అల్లుడిని వాళ్ళు. ఇప్పుడు ఇంకా చిన్న బేబీ కాబట్టి పెట్టలేదు, నేనే వెళ్ళి తీసుకుంటున్నాను. కానీ వాడు అల్లరి చేయడం స్టార్ట్ చేస్తే నాకు ఇచ్చేస్తారు, నాకు తెలుసు. ఇది తప్ప ఎవరు చూసుకోలేదు అల్లరి అని చెప్పి నాకు ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరు కూడా అల్లరి చేస్తారు కాబట్టి ఇద్దరు వెళ్ళిపోండి ఎక్కడికైనా అంటారు. మేము నిహారిక గారిలో ఒక ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చూసాం. అంటే ఓన్లీ ఏదైనా క్యారెక్టర్ కోసం సన్నబడ్డారా, లేదంటే కనుక ఏదన్నా? మొన్న కూడా ఎక్కడో చెప్పాను, అంటే ఐ రియలైజ్ దట్ లైఫ్ మంచిగా యాక్చువల్గా హ్యాపీగా అన్ని కరెక్ట్గా జరుగుతున్నప్పుడు అప్పుడు వర్క్ చేస్తాను నా బాడీ మీద అంటాం. కానీ టు బీ వెరీ ఆనెస్ట్, ఇప్పటికిప్పుడు మన చేతిలో ఏదన్నా మన కంట్రోల్లో ఉందంటే అది మన బాడీయే. ఫస్ట్ అది కంట్రోల్లోకి తీసుకుంటే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో వేరే అదర్ వాటి గురించి పెద్ద స్ట్రెస్ అవ్వకుండా ప్రస్తుతానికి నా కంట్రోల్ లేదుంది, నా బాడీ, నేను తినే ఫుడ్, అది చూసుకుందాం అని చెప్పి ఐ స్టార్టెడ్. లక్కీలీ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అండ్ ఐఎమ్ హ్యాపీ.